Kinemax. Cinema at its max. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కినెమాక్స్. నేను మీ సితారా. ఈరోజు రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ చూశాక డైరెక్ట్ గా చెప్పాలి అంటే సినిమా హిట్టా లేక ప్లాపా, పైసా వసూలా, టైం వేస్టా? లెట్స్ టాక్ స్ట్రైట్. ఈ మధ్య సినిమాలంటేనే వరల్డ్ బిల్డింగ్, యూనివర్స్, చూస్తూ చూస్తూ మన బుర్ర కూడా ఓ మినీ మల్టీవర్స్ అయిపోయింది. అలాంటి టైంలో ఫలానా సినిమా చూస్తే హాయిగా ఉంది అనిపించడం ఒక పెద్ద విషయం. అలాంటి ఫీలింగ్ ఇచ్చిందే ఈ మన శంకర వరప్రసాద్ గారు. ముందుగా సినిమా నాకైతే బాగా నచ్చింది గైస్. మూవీ స్టోరీ విషయానికి వస్తే నథింగ్ న్యూ. స్టోరీ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడికి ఏం చేస్తే ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవుతాడో క్లియర్ గా తెలుసు. ఈసారి చిరు కూడా మాస్ ఎలివేషన్లు పక్కన పెట్టి ఫ్యామిలీ ట్రాక్ ఎంచుకున్నారు. ఇది ఆశ్చర్యంగా జెన్జీకి కూడా కనెక్ట్ అవుతుంది. అలాంటి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు అనిల్ రావిపూడి. ఎందుకంటే ఇక్కడ చిరు సూపర్ హీరో కాదు, డైవోర్స్ అయిన నాన్న, లోపల బాధ దాచుకున్న మనిషి, పిల్లలతో కలవాలని తపన పడే క్యారెక్టర్. చిరు డైలాగ్ డెలివరీ, స్టైల్, లుక్స్, టైమింగ్ అన్ని వర్కౌట్ అయ్యాయి. తన మీద తానే వేసుకున్న సెటైర్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కథ విషయానికి వస్తే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు, రొటీన్ టెంప్లెట్. బట్ మూవీలో చాలా సీన్స్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేశాయి. ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే సిచ్యువేషన్స్ టైం టు టైం వస్తూనే ఉంటాయి. పిల్లల ఎపిసోడ్, మామ అల్లుళ్ళ ఎపిసోడ్, ఇంటర్వెల్ ఎపిసోడ్, ఇలా ఫస్ట్ హాఫ్ ని చాలా బ్రిజీగా ఉంచుతాయి. ఇక సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 40 minutes అక్కడక్కడ బోర్ కొట్టినా మన వెంకీ ఎంట్రీతో ప్రీ క్లైమాక్స్ నుంచి పీక్స్ కి వెళ్ళిపోతుంది మూవీ. ఇద్దరు స్టార్లు ఒకే స్క్రీన్ పై కనిపించడం అభిమానులకు ట్రీట్. చిరు వెంకీల మధ్య సీన్స్, ఒకరి మీద ఒకరు వేసుకునే సెటైర్స్, ఇద్దరి మధ్య వచ్చే సాంగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి పండగనే చెప్పాలి. ఇక నయన్ చాలా హుందాగా, స్టైలిష్ గా కనిపించింది. యాక్టింగ్ కూడా చాలా మెచ్యూర్ గా చేసిందనే చెప్పాలి. ఇక నెగటివ్ పాయింట్స్కి వస్తే అనుకున్నట్లే ఈ మూవీలో పెద్దగా స్టోరీ లేదు. చాలా సింపుల్ అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ. విలన్ పాత్ర అయితే చాలా వీక్. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం డౌన్ అవుతుంది. భీమ్స్ పాటలు బాగున్నా బీజిఎం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఇక ఫైనల్ గా మూవీ టాక్ ఏంటంటే భారీ యాక్షన్ మూవీస్ మధ్యలో ఒక సింపుల్ ఫ్యామిలీ కథతో వచ్చిన ఫెస్టివల్ మూవీ. స్టోరీ కొత్తది కాకపోయినా చిరు కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి ఎంటర్టైనింగ్ స్కిల్స్ సినిమాను గట్టెక్కించాయి. సంక్రాంతి సీజన్ కు సరైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు మూవీ. ఈ మూవీకి కినెమాక్స్ ఇచ్చే రేటింగ్ 3.25. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సితారా, ఉంటాను. Kinemax. Cinema at its max.